కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని విస్మరిస్తూ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వేధింపుల లక్ష్యంగా పనిచేస్తుంది. తాజాగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వం తాలూకా వేధింపులకి పరాకాష్ఠగా నిలుస్తుంది. నెల్లూరు జిల్లా వరదాపురంలో ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి అక్రమంగా క్వాజ్ ఖనిజాన్ని తవ్వి తరలిస్తున్నారని తొలుత ఆరోపించి కేసు నమోదు చేశారు. నిజానికి ఈ వ్యవహారంలో ఆయనకి ఎటువంటి సంబంధం లేకపోయినా సరే కొంతమంది టీడీపీ నాయకులు ఆరోపణలు ఫిర్యాదులు చేయించి కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఏవన్ ముద్దాయిగా ఉన్న శ్యామ్ ప్రసాద్ రెడ్డికి ముందస్తు మంజూరు కావడంతో గోవర్ధన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే జైలుకి పంపించాలి అనే కుట్రలో భాగంగా తవ్వకాలు జరుగుతున్న సమయంలో ఆయన గిరిజనులు బెదిరించారు అని మైనింగ్ అధికారులతో ఫిర్యాదు చేయించారు. కుట్రలో భాగంగా ఆయనకి బెయిల్ రాకుండా చేసి ఈరోజు ఆయన అరెస్ట్ కావటం మనందరము చూసాము. అంటే రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల గొంతై ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ ఉంటే వారికి సమాధానం చెప్పే ధైర్యం లేక, మేము అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పలేక వారు ఈ రకంగా మా నాయకుల పైన తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. మాజీ మంత్రుల పైన, ఎమ్మెల్యేల పైన, అలాగే మరి ఉన్నత అధికారుల పైన, అలాగే రిటైర్డ్ అధికారుల పైన, అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన కూడా తప్పుడు సాక్ష్యాలు సృష్టించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. అందుకు వీరు చట్టాన్ని ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగం చేస్తున్నారు. వీళ్ళు చేస్తున్న ధోరణాల వల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలుగుతుంది. అందుకు ప్రభుత్వ తీరుపైన, అలాగే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అరెస్టుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కూటమి ప్రభుత్వం ఒక విషయాన్ని గమనించాలి. మీరు ఎంత అణిచివేసినా సరే మీ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత సద్దుమణగదు. కాబట్టి ఇకనైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి తప్పుడు రాజకీయాలు మానేసి రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేయాలి. మీరు చేస్తున్నటువంటి అరాచకాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్పడం ఖాయం.